తెలంగాణలో అధికారం చేపట్టి పట్టుమని నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఏంటని ప్రశ్నిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ 420 హామీల పేరుతో ఒక బుక్లెట్ రిలీజ్ చేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి పెంచుతుంది. అయితే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ నేతల విమర్శలకు దీటుగా స్పందిస్తుంది. పనిలేకే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. దీంతో హామీల అమలు సంగతి ఎలా ఉన్నా పొలిటికల్ రచ్చ మాత్రం తారాస్థాయికి చేరుతోంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అధికారమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని హామీల్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్న కేటీఆర్ ఆ పార్టీ మొత్తం 420 హామీలు ఇచ్చిందంటూ 27 పేజీలతో కూడిన బుక్లెట్ను విడుదల చేయడం హాట్ టాపిక్గా మారింది. 6 హామీలు అంటూ రేవంత్ సర్కారు ఇప్పుడు చెబుతోందని, కానీ ఆ పార్టీ 420 హామీల్ని ఇచ్చినట్టుగా కేటీఆర్ చెప్పారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు. ఎన్నికల వేళ భారీ ఎత్తున హామీలు ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వం కొలువు తీరన 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ విషయాన్ని వదిలేసిన కేటీఆర్ అద్దం లేని లాజికులతో 420 నంబర్ను తనదైన శైలిలో చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతున్నారు. అయితే ఈ 420 బుక్లెట్ రగడపై బీఆర్ఎస్ నేతల స్పందన వేరేలా ఉంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయమనడం కాంగ్రెస్కు సబబు కాదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు గుదిబండలయ్యాయని కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైందన్నారు. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తే తమని ప్రశ్నించేవారు ఉండరనేది వారి ఉద్దేశంలా ఉందన్నారు. ప్రభుత్వం నడపలేని అయోమయంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాస్తున్నారని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు ఒక మాట చెప్పాలంటే, మీరు ఇయర్ కరెంట్కి అప్పు తెచ్చారు 2014లో. ఆనాటికి మీరు చేసిన అప్పు 22,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇయర్ ఎందుకు అప్పు మాట్లాడుతున్నారు? అసలు మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 58,000 కోట్లు అయింది. 5 ఏళ్ళకి డబుల్ ఇస్తే కూడా 22,000 44,000 అయింది. 44 ఇప్పుడు 88,000 అవుతుంది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు. అప్పు చేసుకునే వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు. ఒక రైతు అప్పు చేసుకుంటున్నాడు, ఒక ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేసుకుంటున్నాడు. మామూలుగా రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తెచ్చుకొని సాయంత్రం తీసుకుంటున్నారు. అది కూడా విలువనట్టు నటిస్తున్నారు. ఇక హామీల అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యంపై మహిళలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు కార్లలో తిరిగే వాళ్ళని బస్సుల గురించి వారికి తెలియదన్నారు. బెంచ్ కార్లలో తిరిగే వారికి బస్సు గురించి ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, తాను కనుక అసెంబ్లీలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటలు సాగనిచ్చేవాడిని కాదని జగ్గారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం, మీకేమైనా ఉందా? 5 ఏళ్ళు నేను బ్యాడ్లకు ఇక టైం బాగలేదు. గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా కానీ, నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి. లోపల ఉంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్, హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండలో తిరుగుతారు. ఆర్టిస్ట్ యొక్క విలువ నీకు తెలియదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్ని కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు, వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు, ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది. మరోవైపు బీఆర్ఎస్ నేతలకు పని లేక 420 బుక్లెట్లతో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు తమ పార్టీని గెలిపించారన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు భయం పట్టుకుందని విహెచ్ కామెంట్ చేశారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే 6 గ్యారంటీల్లో 2 ఇప్పటికే అమలు చేశామని, 100 రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ అంటుంది. అంతేకాకుండా 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు చెప్పాలని కౌంటర్ ఇస్తుంది. మరి మరో 4 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ మాటల యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.